అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వీడియోలో కర్తవ్యానికి బాధ్యతకి తేడా ఏమిటి అనే విషయంపై ఇక్కడ పరిశీలన చేస్తే, కర్తవ్యం బాధ్యత రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. నిజానికి ఆ రెండు వేరు. ఇవి రెండు కూడా నిర్దేశించిన కార్యాలే. మనిషి తనకు తానుగా స్వయంకృతంతో నెత్తిన వేసుకునేవి బాధ్యతలు. కాబట్టి కర్తవ్యాలకి ముగింపు ఉంటుంది, బాధ్యతలకు కొనసాగింపు ముగింపు అంటూ ఉండదు. వివేకవంతులు కర్తవ్యాలను పూర్తిగా చేస్తారు. మిగతా వారంతా కూడా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూనే జీవితాన్ని గడిపేస్తుంటారు. దీనికి రామాయణంలో చక్కటి ఉదాహరణ ఉంది. మనం పరిశీలిస్తే రామాయణంలో ఇద్దరు మహర్షులు చర్యలను మనం బాగా ఈ విషయంలో విశ్వామిత్రుడిని, అలాగే వశిష్ఠుని, అగస్త్య మహాముని యొక్క వృత్తాంతాలని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంటుంది. రాముడిని ఒక ఇంటివాడిని చేసింది కన్నతండ్రి దశరథుడో పిల్లనిచ్చే జనకుడో కాదు. జాగ్రత్తగా గమనిస్తే దానికి ముఖ్యమైన కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. ఆయన పుట్టుకతోనే లోక కళ్యాణం, సీతారామ కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వీటిలో మొదటిది రాముడు అవతారం పరమార్థంతో ముడిపడి ఉండడంతో, రామునికి శక్తి సామర్థ్యాలు కావాలంటే సీతా కళ్యాణంతోనే వస్తుందనే ఉద్దేశం చేత విశ్వామిత్రుడు సీతారామ కళ్యాణానికి నాంది పలుకుతాడు. మహర్షి ముందుగా తాటకవధతో తన యొక్క కర్తవ్యానికి బాట వేస్తాడు. రాక్షసులతో వైరానికి దిగుతాడు. యాగరక్షణ నిమిత్తమనే ఒక నెపాన్ని తీసుకొని తన ధనుర్వేదాన్ని మొత్తాన్ని రాముడికి ప్రసాదించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. రావణుని సంహారానికి అవసరమైన సాధన సంపత్తి రాముడికి కావాలి కదా. ఆ సాధన సంపత్తి సమకూర్చాలంటే ఇది ఆయన మానవుడిగా జన్మించాడు కాబట్టి అది అతనికి మామూలుగా సాధ్యం కాదు. అందువల్లనే విశ్వామిత్ర మహర్షి తన యొక్క సహాయంతో తన నేర్చుకున్న విద్యనంతా కూడా రాముడికి ధారపోశాడు. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలను రాముడికి అర్థం చేయడానికి అహల్యను యొక్క సన్నివేశాన్ని తీసుకొచ్చాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన విధంగా అవగాహన కల్పించాలనే శ్రీ అహల్య వృత్తాంతాన్ని, అహల్య యొక్క శాపగ్రస్త విషయాన్ని రాముని ముందుకు తీసుకొస్తాడు. ఇదంతా ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి యొక్క కర్తవ్యమే. సీతారామ కళ్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమిస్తాడు. ఆయన కర్తవ్యం అక్కడితో ముగిసిపోతుంది. వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అవసరం లేదు. అతని కర్తవ్యం ఆయనకు అస్త్రాలు ప్రసాదించడం, వివాహం చేయడం వరకే. అది రాముడికి కాబట్టి మిగతా పనంతా చేయాల్సింది రాముని యొక్క కర్తవ్యమే కదా. రాక్షసుల రక్తాన్ని తోడేయడం ఇక తానిచ్చిన శస్త్రాలే చూసుకుంటాయనే ఆయన యొక్క నమ్మకం. పంటకోత పూర్తయ్యాక ఇక కొడవలతో పనేమిటి అన్నట్టుగా కర్తవ్యం ముగిసిపోవడంతో ఆయన ఆ కర్తవ్య బంధాలను తెప్పించుకొని అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ఇకపోతే రామరావణ సంగ్రామం మధ్య జరుగుతున్న సమయంలో శ్రీరాముడు ఎన్నిసార్లు బాణాలు సంచినా కూడా రాముడు వధించలేకపోతాడు అతన్ని. అందువల్ల అప్పుడు అగస్త్య మహర్షి తనంత తానగానే రావణ సంగ్రామంలో ప్రవేశించి రాముడికి ఆయుధ ఉదయాన్ని ఉపదేశిస్తాడు. అలా రాముడు 3 సార్లు పారాయణం చేసి యుద్ధం చేయమని ఉపదేశిస్తాడు. అలా 3 సార్లు రాముడు ఆయుధ ఉదయ పారాయణం వెంటనే చేసి యుద్ధానికి బయలుదేరతాడు. ఆ వెంటనే ఎలా వచ్చాడో అలాగే నిష్క్రమిస్తాడు అగస్త్య మహర్షి. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకుని రావణాసురుడిని వధించాడా, సంహరించాడా లేదా వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షి మదిలో తావే లేదన్నమాట. తాను నేర్పించిన గాంధీవం పాండిత్యం ఎంత ఘనమైందో విశ్వామిత్రుడికి
తెలుసు కదా. అలాగే రాముడికి తాను ఘోషించిన మంత్రం శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్య మహర్షికి కూడా తెలుసు. అందుకే వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి వారు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. అంతవరకు వారి పని అదే. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం ఎవరైనా సరే ఆ సభా వేదిక నుంచి దిగి పోవాల్సిందే. మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవర్చడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్ద అయిన తర్వాత వారి జీవితాల్లో స్థిరపడిన ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం అవివేకం కింద అవుతుంది. తాము బతుకున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కూడా కర్తవ్యం కాదు. దాన్ని కొనసాగిస్తే అవతలి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బయటపడవు. వారు ఒకరి మీద ఆధారపడి బతికే జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. కాబట్టి కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలకు, అశాంతికి కారణాలు అవుతాయి. కాబట్టి ఆ తేడాను గుర్తించి జీవితాలను సుఖ సంతోషం చేసుకోవాలంటే కర్తవ్యం తీరగానే అక్కడి నుంచి నిష్క్రమించాలి. బాధ్యతను మాత్రం జీవితాంతం కొనసాగిస్తూనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.